మనకి ఈ మంది ఎందుకు బాసు? ఆ మంది అయితే పొద్దున సెట్ అయిపోద్దు బాసు. నా మాట విని బాసు. బాసు ఇంజక్షన్ వేస్తారేమో బాసు. నాకు ఇంజక్షన్ అంటే భయం. ఇంజక్షన్ భయపడతారా? సర్లే నువ్వు కూర్చో, నేను చూపెట్టుకుని వస్తా. డాక్టర్ గారు. హాయ్ డాక్టర్ గారు. కూర్చోండి, డాక్టర్ గారిని పిలుస్తాను. అరే జాతకాలు కూడా చెప్తారా? ఏమైంది? ఒక బేవర్స్ నాకు లిఫ్ట్ ఇచ్చాను, వాడు పడ్డాడు, నన్ను పడేశాడు. రాము. మేడం. ఇంకెక్కడైనా తగిలేయా? పడ్డప్పుడు కాలు కలుక్కుమందండి, గట్టిగా జాడించాను, దెబ్బకి సెట్ అయిపోయింది. హలో. సేకండి ఓమ్మ. వెరీ గుడ్. పేరు? సీత అండి. ఇంజెక్షన్ ఎందుకండి? సెప్టిక్ కాకుండా ఉండడానికి. వేసేసిందా? అప్పుడు ఇంజక్షన్ వేస్తారా? అసలు మీరు వేసినట్టు తెలియలేదండి. మా ఊర్లో ఆర్ఎంపీ ఏదో ఉన్నాడండి, ఆడొకసారి ఇంజక్షన్ వేస్తే వారం రోజులు జబ్బ వాసిపోయిందండి. డబ్బులు మా బాస్ దగ్గర ఉన్నాయండి, ఇప్పుడు తీసుకొస్తానండి. అవసరం లేదు, ఇది మెడికల్ క్యాంప్. మీరు చాలా మంచివారండి, ఉంటానండి. డాక్టర్ గారు, అన్నీ తినొచ్చా? పచ్చి మీద ఉండాలా? అన్నీ తినొచ్చు. మీరు నిజంగా చాలా మంచివాళ్ళండి, ఉంటానండి. ఉంటాను సార్. మా పేరు కూడా సీతేనండి. ఓకే బాసు, వెళ్దామా? ఇప్పుడు ఇంజక్షన్ నొప్పి కంటే ఈ దోమ నొప్పి ఎక్కువ ఉంది బాసు. బాయ్ సీత. సీత బాయ్ సీత. అబ్బా జాగ్రత్త. మళ్ళీ తగిలింది దెబ్బ మీద దెబ్బ. ఎల్లుండి క్యాంపు సీలేరుకి షిఫ్ట్ అవుతోంది. నువ్వు వెళ్తున్నావుగా? వెళ్తాను సార్. ఓకే, నేను ఒకసారి నర్సీపట్నం వెళ్ళొచ్చేస్తాను. హలో, చిట్యా నాయక్ గారా? నేను డాక్టర్ బాలాని మాట్లాడుతున్నాను. ఎల్లుండి సీలేరు క్యాంప్కి నా స్టూడెంట్ జానకి వస్తోంది. మీరు స్టేషన్కి బండి పంపండి. ఇంకా జంసన్నే కాదు, ఏ నా సన్ని నమ్ముకోకూడదు. ఇంకా ఈ శ్వేతనే స్కెచ్ చేయాలి. లోకలా ఫారెనా? లోకల్. ఏడ్సావులే, నీ టోటల్ బాడీ రిమోట్ వాడి దగ్గరుంది. ఇష్టం వచ్చిన ఛానల్స్ చూస్తున్నాడు. అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెల్ ఫోన్ ని కొట్టేయాలి. జోలకట. ఏంటి ఇది? గెటప్ ఆఫ్ స్టూవర్ట్ పురం. నువ్వు వెళ్ళి నూనె తీసుకురా. ఎందుకు? ఇప్పుడు ఆయిల్ తీసుకుని నా బాడీ మొత్తం రాసేయ్. అవును, ఒంటి నిండా ఆయిల్ ఎందుకు? ఒక్కసారి చేయి పట్టుకో, లాగు. ఇందుకు. ఫాలో గర్ల్స్. అయ్యో, సెల్ ఫోన్ కాదే, ఎక్కడ పెట్టావురా? శ్వేత, ఏంటి? విజయ్ని చూడు, సైట్ కొట్టే టైం అది. అయ్యో, ఫేస్ కాదు, కొట్టేనంటే ఎలా కనిపిస్తున్నా? హే, ప్యాంట్ జేబులో సెల్ ఉంది, అది చూడమంటున్నాను. దొంగతనానికి ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎంతసేపు? లేచే వరకు. దేవుడా 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 దేవుడా. పట్టేసా. నేను పట్టేసా. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్.
దొంగ 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 నేను దొంగని కాదు. అయితే దొంగది 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 ఈ టైంలో దొంగది ఈ కరెక్షన్ అవసరమా? ఆగు. ఎక్కడ దొంగ ఎక్కడ ఎక్కడ దొంగ పట్టుకో పారిపోవద్దు నేను వస్తున్నా నీకే భయం లేదు వస్తున్నా దొంగ ఎక్కడ ఎక్కడ దొంగ ఏడు దొంగ దొంగ ఎక్కడ ఎక్కడ నా ఇంట్లో దొంగలా ఎక్కడ ఎక్కడ కల్లోకి వచ్చారండి, ఎటెళ్ళారో తెలియట్లేదు. ఈ వయసులో కల్లోకి దొంగలు రావటం ఏమిటయ్యా, అమ్మాయిలు రావాలి గాని. అవును సార్, కొత్త ప్లేస్ కదా, పోను పోను నీకే అలవాటు అవుతుందిలే. కొత్త ప్లేస్ కదా, పోను పోను అలవాటు. ఈ కాలనీలో నేనుండగా నీకేమీ భయం లేదు. దొంగ 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 నేనేనండి. నువ్వా? ఈ టైంలో కూడా ఇదేమిటే? మూన్ లైట్ లో కూడా నా స్కిన్ పాడవకూడదు కదా, అందుకే ఈ ప్యాక్. అవును, మన డిసిప్లిన్ డాక్టర్ని కిందనే వదిలేసి వచ్చావా? అయ్యో, అసలేది అమాయక లేడి పిల్ల, మాటలు రాని మేక పిల్ల. అమ్మా డాక్టర్, డాక్టర్ వస్తున్నానమ్మా. దొంగల్లో రోమియోలు కూడా ఉంటారు. అయ్యో అవుతాడేంటి? అమాయకపు లేడీ పిల్ల, మాటల రాని మేక పిల్ల, డిసిప్లైన్డ్ డాటర్, డెడికేటెడ్ డాటర్. బాగా ఆయిల్ పూసిన నాటుకోళ్ళ ఉన్నావు. అలానే బయటికి వెళ్ళావనుకో, ఎవడన్నా ఫ్రై చేసేస్తాడు. అందుకే ఆ షర్ట్ ఇచ్చా. ఎక్కడో చూసానే. ఏ పిచ్చి పిల్ల, ఆ సెల్ ఫోన్ లో కెమెరానే లేదు, అక్కడ పెట్టేళ్ళు. ఎక్కడో చూసానే. పోపో. అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్? 100%. థ్యాంక్ యూ సార్. మంచిది, కూర్చోండి. ఎక్కడికండి ఆయన? చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా అరేంజ్ చేశాను. ఓహో, చార్లీ చాప్లిన్ చచ్చిపోయి చాలా కాలం అయింది కదా సార్? నిజమా? ఈ మొక్కడికి చెప్పకాయ బాబు, ఆల్రెడీ 50,000 తీసుకుని వాడేశాను. అన్నయ్య ఈయనెవరు? సత్యనారాయణ మూర్తి గారిని మా ఊర్లో బాగా చదువుకున్న ఆయన, డబ్బున్న ఆయన. అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పడాలో పంపించాలి, అంతే కదా? కాదండి, ఈయన గారినే పంపించాలి. పంపించేద్దాం. అయితే పంపించండి, ఆయన పంపించేస్తాడ్రా. డబ్బు 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 ఎంత ఖర్చు అవుద్ది? ఎంత అంటే మాక్సిమం 50,000. 50,000 ఇంకో 10, 60 లక్ష అయితే వెళ్ళిపోవచ్చు. సర్లే. ఇంతకీ ఎప్పుడు వెడదాం అనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఈజీగానే దొరుకుతుంది, కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరు ఏమనుకున్నట్టు ఒక మాట్లాడగచ్చా? ఏం పర్లేదు, అడగండి. వీసా అంటే ఏంటండి? మీకు తెలియదా? ఈయనకి తెలియదంటరా? ఒక్క నిమిషం. అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్, దాన్నే వీసా అంటారు. అది పాస్పోర్ట్ ఉందా? వెళ్ళి దిగొస్తాను. పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు, ఈ బుక్ ఉందే. పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్? అప్లై చేయాలి, లేకపోతే నాకు 10,000 సప్లై చేసినా పర్లేదు, 1 వీక్లో అరేంజ్ చేస్తా. ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి? ఇంజనీరింగో MBBS చేయాలి. ఎరా, ఇప్పుడు మనం MBBS చేసేయగలమంటా? నువ్వు తలుచుకుంటే వారం రోజుల్లో చేసేస్తా. ఇప్పుడు మాస్టర్, నేను MBBS చేసేద్దాం అనుకుంటాను. MBBS చదువుతావా? ఏం వేళాకోళంగా ఉందే? పోనీ ఎవరితో వీసా దుబ్బాయించండి. బొక్కలో దోస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అమెరికాకి వెళ్ళిపోవాలి. నా వల్ల కాదయ్యా, నేను పంపించలేను. ఈ వల్ల కాదంటరా, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోనివరా? తొందర చించండి. నీకు పెళ్ళయిందా? ఒకే ఒక్క దారి, విన్నం తిట్టకూడదు. మరి తిట్టలే, నేను గ్యారెంటీ. చెప్పండి. గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్. పింక్ వైట్ రేషన్ కార్డు కాదయ్యా. అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు, దాని పేరే గ్రీన్ కార్డ్. ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతాం సార్. వెతకాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.